రాజకీయాలందు ఏపీ రాజకీయం వేరంటారు. ఏ క్షణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. వైసీపీ అధినేతను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన వ్యూహాలు రచిస్తున్నాయి. బాబు విశ్రాంతి సమయంలోనూ కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పవన్ బాబు కలిసి సభలు సైతం నిర్వహిస్తున్నారట. అయితే పొత్తుల్లో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను సైతం కేటాయించారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు? ఇద్దరు అధినేతల సభలు ఎప్పుడుండనున్నాయి? ఓసారి చూద్దాం. వేగంగా మారుతున్న ఏపీ రాజకీయం. ప్రజల్లోకి కలిసి రానున్న చంద్రబాబు, పవన్. నేతలతో విడిగా చంద్రబాబు మంతనాలు. జగన్ని ఓడించేందుకు ఒక్కడవుతున్న బాబు, పవన్. జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇచ్చేందుకు సిద్ధం. ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరూ ఇక ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నారు. వరుస కేసులు, 53 రోజుల జైలు, కంటి శస్త్రచికిత్స కారణాలతో దాదాపుగా 3 నెలల పాటు చంద్రబాబు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన సీట్ల ఖరారుపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యారు. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతూ ఉన్నా ఆ పార్టీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. తమతో బీజేపీ పొత్తు కడుతుందని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఇదే సమయంలో వరుస కేసుల్లో చంద్రబాబు చిక్కుకున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన కీలక సమయంలో 3 నెలలు పూర్తయింది. బెయిల్ వచ్చిన కోర్టు కండిషన్లు, అనారోగ్య కారణాలతో చంద్రబాబు విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు కేడర్ను కూడా సంసిద్ధులు చేయడంతో పాటు రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు బాబు. అయితే ఈసారి పవన్తో పాటు కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట. చంద్రబాబు విశ్రాంతి సమయంలోనే కొన్ని నియోజకవర్గాల నేతలు పిలిపించుకుని విడివిడిగా మాట్లాడుతున్నారు. కంటి చికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కుమారుడు వివాహ రిసెప్షన్లో పాల్గొన్న నిమిత్తం తన సతీమణితో కలిసి వెళ్లారు చంద్రబాబు. ఆ తర్వాత దైవ దర్శనాలు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని వేగం పెంచుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఆయన 3 బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం యోచిస్తుందట.
లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో డిసెంబర్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. అందువల్ల ఉత్తరాంధ్రను మినహాయించి మిగిలిన 2 ప్రాంతాల్లో 2 సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ సభకు పవన్ హాజరవుతారని సమాచారం అందుతుంది. ఇక చంద్రబాబు పవన్ కలిసి సభల్లో పాల్గొనడం కూడా క్షేత్రస్థాయిలో 2 పార్టీల కేడర్ మధ్య సమన్వయం పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో నేరుగా చంద్రబాబు పవన్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు 25 నుంచి 30 సీట్ల వరకు ఇచ్చేలా జాబితా సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. జనవరి తొలి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో 2 పార్టీల నుంచి ఆశావాహుల్లో ఈ సీట్ల ఖరారుపైన ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది.